రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో పాన్ డబ్బాల్లో కిరాణం షాపులలో గంజాయి చాక్లెట్ దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కిరాణం షాపులలో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ చాక్లెట్ తిని గత వారం విద్యార్థులు వింతగా ప్రవర్తించారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి చాక్లెట్స్ లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ధీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా, సూర్యమణి సాహు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు చార్మినార్ గోల్డ్ మునక అనే పేరుతో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 9 కేజీల బరువు 42 గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల గురించి పరిశీలిస్తే ఏమవుతుందంటే బయట గ్రామస్తులు కావచ్చు, యూత్ కావచ్చు, అంతా పాఠశాల ఆవరణలో మూత్రం పోయడము, మిస్బిహేవియర్ చేయడము, అటువంటి విషయాలు నేను గమనించడం జరిగింది. అట్లాగే దాని తర్వాత ఏమైందంటే తరగతి గదులు కూడా పిల్లలు కొద్దిగా నిద్రపోతున్నట్టు అట్లా కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తే అట్లా నాకు కొద్దిగా అనుమానం రావడం జరిగింది. అనుమానం వస్తే నేను ఎవరితోటి నా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలనుకుంటే మా డిఓ గారి సార్ తోటి నేను ఈ సమాచారం కూడా చేరవేయడం జరిగింది. పిల్లల మీద చెడు ప్రభావం పడతానే ఉద్దేశంతో ఒక మానవతా దృక్పథంతో నేను స్పందించి మా డిఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్లీగా మాకు కొన్ని సలహాలు సూచనలు చేయడం ద్వారా మేము గ్రామస్తులతో ఈ సమస్యను షేర్ చేసుకుని వాళ్ళు ఇమీడియట్గా, ముఖ్యంగా థ్యాంక్స్ఫుల్ ఎవరికంటే గ్రామంలో ఉన్న లీడర్లకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఇమీడియట్గా స్పందించడము, వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం అది సంతోషకరమైన విషయం సార్. విద్యార్థులకు బాగా ఇది అలవాటై ఒక చిన్న చాక్లెట్ రూపంలో చార్మినార్ అని చిన్న కవర్, చార్మినార్ గోల్డ్ అని కవర్ పైన ఉంది. అది విద్యార్థులు తీసుకొని మత్తుగా ప్రవర్తించడం, క్లాస్ రూమ్లో నిద్రపోవడం ఇలాంటివి జరగడం ఈ హెచ్ఎం గారు మాకు చెప్పడం, దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ డీసీపీ గారికి దీనిపైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మత్తు పానీయాలకు పిల్లలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని స్థితిలో తల్లి తెలవకుండా అయిపోయింది, వాళ్ళకు తండ్రి తెలవకుండా అయిపోయింది. ఒక విద్యార్థులు అంటే ఆడపిల్ల, టీచర్ ఎవరు వాళ్ళకు అందరూ ఒక మత్తులో కనిపించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో పాన్ డబ్బాల్లో కిరాణం షాపులలో గంజాయి చాక్లెట్ దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కిరాణం షాపులో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఫోన్ ఇన్లో చెప్పండి ఇన్నారెడ్డి. సంజన, పాన్ షాపుల్లో గంజాయి కలిపి చాక్లెట్లు పిల్లలకు అమ్ముతున్న విషయం మీద సూటి పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం జరుగుతాం. దీనికి సంబంధించి అక్కడ ఎక్కడైతే ఈ చాక్లెట్లు అమ్ముతున్నారో ఆ ప్రాంతంలో పిల్లలు వింతగా ప్రవర్తించడం, తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ తేడా రావడంతో వెంటనే దీనికి సంబంధించి ఎస్పీ పోలీసులు దాడులు చేసి వాళ్ళు పట్టుకోవడం జరుగుతాం. దీంతో మనం గమనిస్తే ప్రధానంగా మొత్తంగా ఒడిశా నుంచి చాక్లెట్స్ వచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్తాను కూడా పోలీసు విచారణ తెలియదు. దీంట్లో ధీరేంద్ర బెహ్రా తర్వాత సోమనాథ్ బెహ్రా తర్వాత సూర్యమణి సాహు అని మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేస్తామని చెప్పారు పోలీసులు. దీంతో మొత్తంగా 8 షాప్స్ లో ఇలాంటి నమ్మకాలు జరుపుతున్నారు. ప్రధానంగా వీళ్ళ టార్గెట్ వచ్చేసి స్కూలు, కాలేజ్ విద్యార్థులు టార్గెట్ గా ఈ గంజాయి ప్యాకెట్ అమ్ముతున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో తెలియజెప్పని పోలీసులు చెప్తున్న పరిస్థితి. సైబరాబాద్ పరిధిలో నార్కోటిక్స్ కేసులు ఎక్కువగా నమోదవడంతో అంటే వీళ్ళు ఎక్కడ తయారు చేశారు, తర్వాత చాక్లెట్ల గంజాయి ఎక్కడ కలిపారని మాత్రం ఇంకా విచారణ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇంకా మాకు సమాచారం రావాల్సిన పోలీసు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా 42 ప్యాకెట్స్ లో 8 కేజీల గంజాయి గుర్తించడం తెలుస్తా ఉంది. ప్రతిరోజు వాళ్ళకి
రెగ్యులర్ గా అంటే ఒకసారి కనుక ఈ చాక్లెట్ తింటే అలవాటుకుంటే మాత్రం రెగ్యులర్ గా అదే చాక్లెట్ కావాల్సింది కోరుతారు. అంటే ఒక రకం చెప్పాలని దానికి ఎడిక్ట్ అవుతారని చెప్పని కూడా పోలీసుల విచారణలో తేలింది. మొత్తం మీద ఇలాంటి చాక్లెట్ దందా అనేది ఇప్పుడు పరిసరాలు తీసుకొస్తున్న గ్యాంగ్ పట్టుకున్నారు. కాకపోతే ఈ గ్యాంగ్ ఇప్పటి నుంచి ఇదంతా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటి వరకు 8 షాపులు అమ్మాయని చెప్పేసి కూడా పోలీసు విచారణ తేలింది. ఈ 8 షాపులు కాకుండా ఇంకెవరు నమ్మారా? ఈ ఎవరైతే ముగ్గురు అరెస్ట్ అయ్యారో ఈ ముగ్గురు సంబంధించి వెనుకలు నడిపించిన వ్యక్తులు ఎవరు అని చెప్పిస్తున్న నేపథ్యం కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. తప్పైన మాత్రం వీళ్ళు అరెస్ట్ రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ వెనుక చాలా మంది ఉన్నారని చెప్పారు కదా, పోలీసు గుర్తించినట్టు తెలుస్తా ఉంది సంజన. అలాగే ఇన్నారెడ్డి వారి నుండి 9 కేజీల బరువు గల 42 గంజాయి చాక్లెట్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు అన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనిస్తే అంటే ఒక ప్రభుత్వ స్కూల్ పక్కన ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్తున్న నేపథ్యంలో గుర్తించారు పోలీసులు. తర్వాత కొత్తూరు పోలీస్ స్టేషన్ పక్కనే అమ్ముతున్నా కూడా గుర్తించడానికి దాని విషయం అయితే ఇక్కడ నిఘా లోపానికి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మొత్తంగా మనం గమనిస్తే 42 ప్యాకెట్లు ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. మొత్తంగా 8 కేజీల గంజాయి ప్యాకెట్ గుర్తించి చెప్తా ఉన్నారు. అయితే ఈ 8 ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా చాలా చోట్ల ఇంకా చాలా విచారణ చేయాల్సి ఉంది. ఈ 8 షాపులకు సంబంధించిన షాపులలో కూడా అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళ దగ్గర విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటపడతాయి. అంటే ఓవరాల్ మనం గమనిస్తే ఈ చాక్లెట్స్ ని రోజుకి ఎంతమంది పిల్లలు తీసుకుంటున్నారు, తర్వాత దాంట్లో ఎంతమంది దీనికి ఎడిక్ట్ అయ్యారు, మొత్తంగా ఇప్పుడు పోలీస్ విచారణలో ఈ కాలేజీలు తర్వాత స్కూల్లే టార్గెట్ గా ఈ చాక్లెట్ అమ్ముతున్న నేపథ్యంలో దీంట్లో ఇప్పటి వరకు ఎంతమంది చాక్లెట్ వాడాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాళ్ళ లిస్టు తయారు చేసి ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే కొంతమంది వ్యక్తిగతంగా ప్రవర్తించడంతో స్కూల్ టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి జరిగితే ఈ విషయం బయటపడింది. ఆ విద్యార్థులను విచారించడం కాకుండా మొత్తంగా ఎంతమంది స్కూల్ విద్యార్థులు, ఎంతమంది కాలేజ్ విద్యార్థులు ఈ చాక్లెట్ ఎడిక్ట్ అయ్యారు, తర్వాత ఎంతకాలంగా దందా కొనసాగుతా ఉందన్న విషయం మీద ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తూ ఉన్నారు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.